మల్లెల మంచంలో మన్మథ లంచం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ ఛానల్లో మనము ఒక చిన్న బ్లాగ్ చేయబోతున్నాం. అది డేంజర్, అది ఒక డేంజర్ మించింది. అది ఏంటంటే సురేష్ అన్న అని మనకు బాగా కావాల్సిన మనిషి, ఒంగోలు అతనిది. అన్న ఇండియన్ ఐడల్ సెలబ్రిటీ కోఆర్డినేటర్ గా చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి దాదాపు అన్ని షోస్ మల్లెమాల టీవీ కానీ ఏదైనా సరే అన్న సెలబ్రిటీ కోఆర్డినేటర్ గా ఇండస్ట్రీలో ఉన్నారు. మనకు బాగా కావాల్సిన మనిషి, మన సబ్స్క్రైబర్ అన్న. అలాగా సబ్స్క్రైబర్ గా నన్ను పరిచయం చేసుకుని నాకు కొంచెం మాట్లాడు, ఒక బ్రదర్ లాగా అయిపోయాడు అన్న. సబ్స్క్రైబర్ లాగా పరిచయం ఏంటా, నా వల్ల పరిచయం ఏంటా? నీ వల్ల సబ్స్క్రైబర్ గా పరిచయమైనాడు. ఓకేనా, అది అలాగ అయిపోయింది అన్నది. పెళ్లికి ఇన్వైట్ చేసినాడు. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా అన్న, సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా, నీ కాలు మొక్కుతా. సో తప్పకుండా నువ్వు పెళ్లికి రావాలని చెప్పాడు. మేము కూడా తప్పకుండా వస్తాను. బయలుదేరే దాని మూమెంట్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం సంవత్సరాలు జరిగేసి మళ్ళీ రిటర్న్ రావడం జరిగిపోయింది. అప్పటి నుంచి గిల్లెని ఉండిపోయింది, పోలేకపోయినామని. ఈ రోజు వచ్చేసి అతని రిసెప్షన్ ఇక్కడ మైదుకూరులో జరుగుతుంది. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అయిపోయింది, గిఫ్ట్ తీసుకోలేదు మరి. ఎట్లా దారిలో గిఫ్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకుందాం, మంచి గిఫ్ట్ తీసుకుందాం అలాగనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది. పొలిలో అట్లా పోతున్నట్టుంది. తిట్టి మాట్లాడితే చాలా పర్లేదు, అది అలిగి కూర్చున్నాను అమ్మాయి లాగా, అదో బాధ అయిపోతుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఓకే చూద్దాం. అదే భయం జరుగుతుంది. పైకి ఇట్లా మాట్లాడతాను కానీ లోపల గుండె దడ్ కొట్టుకునేస్తుంది. ఓకే చూద్దాం. ఇప్పుడే మనం గిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ మనిషి పెళ్ళికి పోలేదు కాబట్టి ఏం రాసి ఎటువంటి పెళ్ళికి రానందుకు ఏమనుకోకు, తమలపాకు సోను 999 మల్లెల మంచం. ఎందుకంటే ఆ మనిషి మన కోసం చాలా చేసినాడు, కానీ మన పెళ్ళికి కూడా పోలేకపోతున్నాం. సో ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఓకే, పోయి ఆడ రియాక్షన్ మీకు మళ్ళీ చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఎలాగో పోయి గిఫ్ట్ తెచ్చొచ్చినాము, కానీ ఒకటే మాట అన్నాడు, నీకుంది అంటే చివరికి వచ్చేసింది మాకు. ఓకే, భోజనం తర్వాత వెయిట్ చేయమన్నాడు, వెయిట్ చేద్దాం ఏం మాడతాం చూద్దాం. ఇప్పుడే ఇంకా రిటర్న్ బయలుదేరాం. మిషన్ ఇంపాసిబుల్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే నేను ఏమో అనుకున్నా కానీ ఇంకా ఖచ్చితంగా తిడతాడు అనుకున్నా కానీ బాగా మంచిగా. యాక్చువల్గా మనం తప్పించుకొని వచ్చేసినాం, ఇంకా ఉండలేదు అక్కడ. ఉన్నింటే మటుకు బ్యాండ్ బాజా భారతే. ఓకే, దయచేసి చెప్తున్నా, ఎవరైనా మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే వాళ్ళ పెళ్ళికి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. లేకపోతే చాలా హఠాత్ పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అటెండ్ అవ్వకపోవడం కారణం ఎవరు? నేను. దేనికి వల్ల అయింది? నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి. అది చెప్పు ఫస్ట్. సండే మ్యాన్. సో అలాగనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం చేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. అదే